అందరికీ నమస్కారం. వైజాగ్ లో గూగుల్ పెట్టుబడులపై గత 10 రోజులుగా వైసీపీ మాజీ ఐటీ మంత్రితో సహా మాజీ ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు, వైసీపీకి సంబంధించిన అనలిస్టులు, సాక్షి మీడియా ఛానల్, వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లన్నీ ఎంత దుర్మార్గపు దుష్ప్రచారం చేశాయో ఆ గూగుల్ డేటా సెంటర్ పై. అదొక గోడౌన్ అని, దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, అక్కడొచ్చే వాచ్మెన్ ఉద్యోగాలని, విద్యుత్ కోతలు ఏర్పడతాయని, దాని మూలాన వాటర్ కలుషితం అవుతుందని, దాని మూలాన రాష్ట్రం ఖజానాకి చిల్లు పడుతుందని, వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కు దోచిపెట్టింది కాబట్టి ఆ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెడుతుందని, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయాలో అన్ని రకాల దుష్ప్రచారాలు గంటల కొద్దీ డిబేట్లు పెట్టి చేసిన వైసీపీ నాయకులకు చెంపపెట్టుగా వైఎస్ జగన్ రెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడాన్ని వెల్కమ్ చేస్తూ, గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల మూలన రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని మీద ఏ వైసీపీ నాయకుడైనా మీడియా ముందుకొచ్చి మా నాయకుడికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది, మా నాయకుడు కూటమి పార్టీలతో చేయగలిపాడు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి నారా లోకేష్ గారి దగ్గర వెళ్లి ఒక మంత్రి పదవి తీసుకునేదానికి మా నాయకుడు నోటుకొచ్చింది అలా మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా మేము మాట్లాడిన మాటల మీద స్టాండ్ అయి ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ వలన ఈ రాష్ట్రానికి మంచి జరగదు అని మాట్లాడే దమ్ము, ధైర్యం ఏ వైసీపీ నాయకుడికి ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇక సిగ్గు, లజ్జ, మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు. అదానీ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, అదానీ డేటా సెంటర్ తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు పెడతా ఉంది, దాని క్రెడిట్ నాకు దక్కాలి, చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేసుకుంటూ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడని మాట్లాడుతున్న జగన్ రెడ్డి 70,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2019 జనవరిలో అదానీ సంస్థ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రివా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో వైజాగ్ లో అదానీ డేటా సెంటర్ పెట్టేదానికి శంకుస్థాపన జరిగింది. ఆ రోజు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రానికి అదానీ డేటా సెంటర్ రావడానికి కారణం ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక తర్వాత నీతో కుదుర్చుకున్న అదానీ ఒప్పందాలు దేనికయ్యా అంటే, నీ దుర్మార్గపు పరిపాలన, కియా సంస్థని మీరు బెదిరించిన బెదిరింపులు ఇవన్నీ చూసి బెదిరిపోయిన అదానీ సంస్థ 70,000 కోట్ల పెట్టుబడులు మేము పెట్టలేము ఈ రాష్ట్రంలో, మా పెట్టుబడులు కుదించుకుంటున్నామని చెప్పి మరొక ఎంఓయూ చేసుకుంది నీ ప్రభుత్వంతో. దానికి నువ్వు శంకుస్థాపన చేశావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ తెలియవు కాబట్టి నేను ఏ ఫేక్ ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజల్ని గొర్రెలు చేయొచ్చు అని చెప్పి నీ అతి తెలివితేటలతో నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మాటలు నమ్మటానికి వాళ్ళ ఎవడో సిద్ధంగా లేరు. జగన్ రెడ్డి డేటా అంతా గూగుల్లో నిక్షిప్తమై ఉంటది. గూగుల్లోకి వెళ్లి అదానీ డేటా సెంటర్ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అని టైప్ చేస్తే ఖచ్చితంగా అది ఎప్పుడు పెట్టుబడి పెట్టారు, ఎంఓయూ ఎప్పుడు జరిగింది, ఇదంతా ప్రజలకు తెలుస్తుంది. ఇకపోతే నువ్వు దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా అంటే, గులకరాయి, కోడికత్తి, గొడ్డలి, ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు, వీటికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్. నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్, కియా, గూగుల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి పెట్టుబడిదారుడికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బ్రాండ్ అంబాసిడర్. మనం దేనికి బ్రాండ్ అంబాసిడర్లం అయ్యా ఇంకా అంటే, బాబాయిని లేపేసి అది ఎదుటి పార్టీల మీద నెట్టేసి తద్వారా అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఆ బాబాయ్ హత్యని మట్టిలో కప్పెట్టేసి ఆ చెల్లిని నెట్టేసి ఆ చెల్లిపై ఆ హత్య కేసు మోపి ఆ తర్వాత ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి సొంత చెల్లిని తల్లిని తరిమేసి వాళ్లపై కేసులేసి రాక్షసానందం పొందే ఇట్లాంటి దుర్మార్గపు చర్యలకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. ఎప్పటికైనా వైసీపీ నాయకులు, మీ నాయకుడు ఒక సైకో, ఆ పనికిమాలినోడికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది, మీరందరూ ఇప్పటికైనా ఆ పనికిమాలిన జగన్ రెడ్డిని ఫాలో అవటం మానేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేస్తున్న మంచిని, ఆయన పడుతున్న కష్టాన్ని కనీసం మనుషులుగా వెల్కమ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని, పిచ్చోడిని సమర్థిస్తున్న వైసీపీ నాయకులకు నేను సలహా ఇస్తా ఉన్నాను.